హరే కృష్ణ డియర్ డివోటీస్, మనము భక్తి చేశామనుకోండి, పుణ్యం చేశామనుకోండి, మనము అంటే అంత్యకాలంలో మనం ఏమి స్మరిస్తున్నామో, ఏది కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనకు శరీరం వస్తుంది. అంటే అంత్యకాలే చ మాం ఏవ స్మరన్ ముక్త కలేవరం. మన ఆలోచన సరళిని బట్టి మనకు నెక్స్ట్ జన్మలో ఆ శరీరం అనేది వస్తుంది. అంటే మనము 33 కోట్ల దేవతల్లో ఒక దేవత కూడా అవ్వచ్చండి. అంటే ఇంద్ర అవ్వచ్చు, బ్రహ్మ కూడా అవ్వచ్చు, అలాగే వరుణ, అగ్ని, వాయు, ఇలా 33 కోట్ల దేవతలు దేవతా ఫామ్నైనా ఏ శరీరాన్నైనా మనం తీసుకోవచ్చండి. మనం చేసినటువంటి భక్తిని, పుణ్యాన్ని బట్టి మనకు ఆ శరీరం వస్తుంది. కానీ ఇక్కడ కృష్ణ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. అంటే మనం చేసే భక్తిని బట్టి మనం ఏ లోకానికన్నా హయ్యెస్ట్ లోకానికి వెళ్ళొచ్చండి, అలాగే పాతాళ లోకానికి కూడా వెళ్ళొచ్చండి. కానీ ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళు నా దగ్గరికి వస్తారని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తున్నారండి. అది మనకే స్వామి వదిలేస్తున్నారంటే, అంటే ఫ్రీ విల్ అనేది మనకు ఉందన్నమాట. కృష్ణ ఇప్పుడు కూడా ఫోర్స్ చేయరండి, మన కోరికలను బట్టి మనం చేసుకోవచ్చు. కానీ ఎవరైతే తెలివైన వాళ్ళు పరమపదం చేరవచ్చు, లేదంటే స్వర్గలోకానికి వెళ్ళొచ్చు, ఏ లోకానికి వెళ్ళవచ్చు. కానీ ఎటువంటి దేవత అయినా సరే ఆ పుణ్యం అయిన తర్వాత మళ్ళా తిరిగి మర్త్యలోకంలో, అంటే ఈ భూలోకంలో పుట్టిన తర్వాతే పరమపదాన్ని చేరవచ్చు అని శ్రీకృష్ణ భగవానులు మనకు స్వయంగా చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.